ఇప్పుడే లేచాను. టైం 6:30 అవుతుంది. అత్తయ్య వాళ్ళైతే గుడికి వెళ్ళిపోయారు. నేను వాళ్ళు వచ్చేసరికి స్నానం చేసి రెడీ అవుతాను. వచ్చాక అందరం కలిసి టిఫిన్ చేస్తాం. ఓకే బాయ్. అత్తయ్య వాళ్ళైతే గుడి నుంచి వచ్చేసారు. ప్రసాదం తెచ్చారు, పులిహోర. అది తింటున్నాను. ఇప్పుడు టైం వచ్చేసి 11:30 అవుతుంది. ఇంకోసం అయితే మనం ఉడికిచ్చిన శనగకాయలు తీసుకున్నాం. ఇప్పుడు డైలీ తినను, 3-4 డేస్కి ఒకసారి అలా తింటాను. డైలీ తింటే బోరు కొట్టేస్తుంది కదా వాటి మీద, అందుకని. శనక్కాయలు తిన్న వెంటనే వాటర్ తాగకూడదు, ఎందుకంటే కడుపు ఉబ్బరం వస్తుంది కదా. కొంచెం బెల్లం ముక్క నోట్లో వేసుకుంటే, బెల్లం అని కాదు ఏదైనా స్వీటు మంచిది కూడా, ఐరన్ కదా బెల్లం. ఆఫ్టర్నూన్ లంచ్కి అయితే మామిడికాయ పప్పు చేస్తున్నాము. ప్రాసెస్ ఏం చెప్పట్లేదు, ఎందుకంటే అందరికీ తెలుసు కదా, కొత్తగా ఏముంది చెప్పడానికి అని చెప్పట్లేదు. అవునయ్యా ఉంది. అవునయ్య తీసుగా పచ్చిమిర్చి పైన మేము గార్డెన్ వేస్తాం కదా టెర్రస్ పైన, అక్కడ వేయి పచ్చిమిర్చి, బయట కొనలేదు. ఇక్కడికి వచ్చేసరికి ఏమో కొబ్బరి బొండం ఒక బాటిల్ కొట్టించుకొని ఒక కాయ ఏమో రేపు పొద్దున కొట్టుకోవచ్చు. అది తీసి ఆవు పాలు కూడా తీసుకోండి, పాలు ప్యాకెట్ ఆవు పాలు. అర్థమైందా? అంతే. మినపగుళ్ళు ఏమన్నా మామిడికాయ పప్పు, పచ్చిమిరకాయలు, టమాటా పచ్చడి, దోసకాయ పచ్చడి. ఈవినింగ్ 5కి నేను తీసుకుంటాను ఇవి 4 ఐటమ్స్. హెల్దీగా
మా అత్తయ్య సప్త శనివారాల వ్రతం చేస్తున్నారు. వాటికి కావాల్సిన పూజకి కావాల్సినవి తీసుకొద్దామని వెళ్తున్నాను ఇప్పుడు. డిన్నర్కి దోశ తినేసి మిల్క్ తాగాను. వీడియో తీద్దాం అనుకుని మర్చిపోయాను. ఓకే గాయ్స్, ఈరోజు వీడియో అయితే ఇది. అందరూ చూడండి, నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. ఇది నా ప్రెగ్నెన్సీలో డైలీ రొటీన్ బ్లాగ్ అయితే ఇదే. అందరూ చూస్తారని అనుకుంటున్నాను. ఓకే బాయ్.